సెకండ్ డే వినాయక చవితి పూజ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో సెకండ్ డే పూజ ఎంత ఆగంగా అవుతుందేమో అనేసి అనుకున్నాను. అంటే స్కూల్కి వెళ్ళాలి కదా, నాకు కుదురుతుందో లేదో పూజ చేయడం అండ్ ప్రసాదాలు చేయడం అనేసి అనుకున్నాను. కానీ ఆ రోజు నేను 5 మినిట్స్ ముందే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాను. ఆ వీక్ 2 డేస్ కూడా ఇంకా ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు బెల్లన్నం కూడా వండాను. ప్రసాదాలు అవ్వడం, మనకి ప్రసాదాలు చేయడం రాదు, అంత ఎక్కువగా ఏం ప్రసాదాలు తెలియలేవు కూడా తెలియదు. కానీ నాకు తెలిసినట్టుగా, నాకు తోచినట్టుగా అయితే పూజ చేసుకున్నాను. నా సింక్ అలా ఉంది, నా కిచెన్ అయితే బెల్లన్నం చేసి పక్కన ఇంట్లో వాళ్ళకి ఇద్దాము అనేసి ఆ ప్రసాదాలు అయితే పెడతా ఉన్నాను. అయితే స్టార్ట్ అయిపోతున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను, దీపం ఉందా, ఆయిల్ చాలా ఉందా లేదా అనేసి ఒత్తులు అయితే చెక్ చేసుకుంటా ఉంటాను. ఒకసారి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను స్కూల్కి అయితే. నేను ఇంత ఫ్రీగా ఎన్నడూ ఉండను, ఈరోజు ఎంత ఫ్రీగా ఉన్నాను. వీడియో కూడా లాస్ట్ వరకు తీసాను స్కూల్కి వెళ్ళారు. నాకు దీపం అంటే ఐడియా వచ్చింది. కొందరు దీపం 24 అవర్స్ ఉంచుతారంట, కొందరు ఉంచరంట. అది ఉంచాలా లేదా అని నాకు తెలీదు. మీకు ఎవరైనా క్లారిటీగా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.